బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలమూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని, కానీ కేసీఆర్ 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురు దక్షిణ చెల్లించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చేపల పులుసు తిన్నందుకు ఆంధ్రాకు కృష్ణా జలాలు తరలించాలని హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ వీటిపై చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. కేటీఆర్ తాను పదవుల కోసం పోటీ పడటం లేదన్నారు. శనేశ్వరం వంటి రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించే వరకు, కేసీఆర్ ను సీఎం ను చేసే వరకు పోటీపడి పనిచేస్తామని అన్నారు. 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు పోరాడుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చేపల పులుసు తినొచ్చింది. మొన్న మీరందరూ టీవీలో పేపర్లో చూసారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడుని కలిసి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు? మొత్తం కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 34 తక్కువ అని మాట్లాడుతుండ్రు. 34 తక్కువ అంటే 24 కూడా వాడుకోలే వీళ్ళు. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బైసాబ్? నాట్ ఈవెన్ 24. 24% కూడా మన కృష్ణా నదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ, మహబూబ్ నగర్లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, చేతగాంతనం, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినొచ్చిన చేపల పులుసు పుణ్యం. ఇంకా అన్ని చిల్లర మాటలు. ప్రతిపక్ష పదవి కోసం అంటే నేను కేటీఆర్ గారు కొట్లాడు, మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాటు లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదానికోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీబడి నీ వెంట పడతాం. మాకు కుమ్ములాటలు లేవు, నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు. దింపుడు గల ఆశలు పెట్టుకోకు. వీఆర్ ఆల్ వన్. బీఆర్ఎస్లో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరిది ఒకే మాట, ఒకే బాట. మా మాట కేసీఆర్ మాట, మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు కట్టిపెట్టు.